యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. త్రయంబక, నువ్వు ఈ పని చేయకూడదు. తిరిగి రా. నేనే మాయాంగిని. నన్నెందుకు ఆపావు? నువ్విక్కడ ఇలాంటి పని ఏదో చేస్తావని నాకు బాగా తెలుసు. నేను ఎలాగో నీ దిగ్బంధనం నుంచి తప్పించుకొని వచ్చాను. నన్ను ఆపి నువ్వు తప్పు చేస్తున్నావు. నిన్ను రప్పించింది నా పని కోసం. నా రుణం తీర్చుకోవాలి నువ్వు. నాకు నువ్వు సహాయం చేసి తీరాలి. సాధ్యం కాదు. నీకు ఇది ఒప్పుకోవడం తప్ప వేరే దారే లేదు. నన్నే బెదిరించి అంత ధైర్యమా నీకు? బెదిరించడం కాదు, స్పష్టంగా చెప్తున్నాను విను. నువ్వు కాలగర్భంలోకి వెళ్ళినప్పుడు నిన్ను తిరిగి రప్పించే ముందు నీ ఆత్మను నేను వేరే చోట దాచిపెట్టుంచాను. గుర్తుందా? ఆ స్థలం వేరే ఏదో కాదు, నేను నివసిస్తున్న మాయా ద్వీపమే. అబద్ధం! నన్ను మోసం చేయాలని చూడొద్దు. నా ఆత్మ నేనున్న స్థలంలోనే ఉంది. నా మాట మీద నీకు నమ్మకం లేదు కదా? పద, వచ్చి పరీక్షించుకో. మాయాంగిని, నా ఆత్మను ఎక్కడ దాచావో చెప్పు. నన్ను రెచ్చగొట్టద్దు. నా గురించి నీకు తెలియదు. ఏయ్ త్రయంబక, నీ ఆత్మ ఇప్పుడు నా అధీనంలో ఉంది. దానికి సర్పాలను కాపలాగా ఉంచాను. నువ్వు నేను చెప్పిందే వినాలి. నీకు వేరే దారి లేదు. నా మాట నువ్వు వినకపోతే నీ ఆత్మను నాశనం చేస్తాను నేను. నీకు దేహం ఉండి అప్పుడు ఏం ప్రయోజనం ఉండదు. నా మాట వింటావా? ఇప్పుడు చెప్పు. లేదు, నాకు నా పగే ముఖ్యం. అయితే నీ ఆత్మ మీద ఆశలు వదులుకో. ఇప్పుడే దాన్ని నాశనం చేస్తాను.
నేను రూమ్లోకి వెళ్ళి వచ్చాను. కిందికి వెళ్ళినట్టు గుర్తు. త్రయంబకుడు వచ్చాడు. ఇంట్లో వాళ్ళకు నేను ఎవరు, నా నిజ రూపం ఏంటి అని నిజాలు చెప్పేశాడు. అయ్యో, ఆ తర్వాత ఏమైంది అక్కడ? ఏం గుర్తు రావడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆ త్రయంబకుడు? ఆ త్రయంబకుడు ఇక్కడికి వచ్చి నా అస్తిత్వానికి ప్రమాదం కలిగిస్తున్నాడా? ఎక్కడున్నాడు తను? ఇంకా ఇంట్లోనే ఉన్నాడా? అంకుల్, ఏంటమ్మా శివాని, నువ్వు రెడీ అయ్యావా? రెడీ కాకపోతే తొందరగా రెడీ అవ్వు, ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు? ఏంటమ్మా ఇలా అడుగుతున్నావు? ఇంట్లో వాళ్ళు ఎవరు నీకు చెప్పలేదా స్వామీజీ ఇంటికి వస్తున్నాడని? త్రిశూలైనా చెప్పాలి కదా. ఓ, వాడు కూడా మర్చిపోయినట్టున్నాడు. స్వామీజీ వచ్చాక పూజ మొదలు పెడతాడు. నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా. అంకుల్, స్వామీజీ ఇంకా రాలేదైతే? ఆయన ముందే వచ్చారు కదా. ఏంటమ్మా తమాషా చేస్తున్నావు నువ్వు? స్వామీజీ వస్తారని మేము ఎదురు చూస్తున్నాం, నువ్వేమో స్వామీజీ ముందే వచ్చేసారని చెప్తున్నావు. ఓ, ఇంట్లో వాళ్ళందరూ స్వామీజీ వస్తారని మాట్లాడుకున్నది విని స్వామీజీ వచ్చేసారనుకుంటున్నావేమో. స్వామీజీ వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నాకు కొంచెం పనుంది. ఇదేంటిది? అంకుల్ త్రయంబకుడు రాలేదని చెప్తున్నాడు, కానీ నాకు ఎందుకు వచ్చినట్టు అనిపించింది కదా. ఇక్కడైతే జరుగుతోంది. వేరే ఇంకెవరినైనా అడగాలి. బామ్మ ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇక్కడే పెట్టానని అంది కదా, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుంది. బామ్మని అడుగుదాంలే. నీతో నేను కొంచెం మాట్లాడాలి. నాకు అమ్మ పని చెప్పింది, నా దగ్గర టైం లేదు, పూజకి ఏర్పాట్లు చేయాలి. త్రిశూల్, ఏమైంది నీకు? స్వామీజీ ఇంకా రాలేదా? నువ్వు అలాగే చెప్తున్నావేంటి నాకు? అంటే నందీష్ అంకుల్ చెప్పినట్టే. కరెక్టే చెప్పారు కదా. ఒకవేళ ఆయన వచ్చుంటే ఆయన వచ్చారని చెప్పేవారుగా. త్రిశూల్, తమాషా చేయొద్దు నాతో. ఆయన వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఇప్పుడేమో ఆయన రాలేదని చెప్తున్నావేంటి? నేనా అక్కడున్నానా? నీకేదో కాలొచ్చినట్టుంది. ఏంటి కళ? నువ్వు టెన్షన్ పడొద్దు శివాని. ఒక మామూలు మనిషికి ఏదైనా కొత్త ప్లేస్ చూస్తే లేదా కొత్త వ్యక్తిని కలిస్తే ఇతను ఎక్కడో చూశాను, ఎక్కడో కలిశాను అని అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మనం వాళ్ళని చూసుండం, దాన్నే భ్రమ అంటాం. ఇప్పుడు నువ్వు భ్రమపడ్డావు అంతే. ఎక్కువగా ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండు. శివాని, ఈ విషయం గురించి ఆలోచించడానికి బదులు 1% మన లవ్ గురించి ఆలోచించుంటే ఈ పాటికి మనకి. త్రిశూల్, జోక్ చేశాను, జోక్. గురూజీ వచ్చేస్తారు, నాకు చాలా పనులు ఉన్నాయి, సో నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ. అంటే త్రయంబకుడు ఇంకా ఇక్కడికి రాలేదా? ఏంటి ఈ విచిత్రం? విచిత్రం అనిపిస్తోంది కదా, నమ్మడానికి కష్టంగా ఉంది కదా. త్రయంబక, నువ్వు శక్తివంతుడివి అవ్వొచ్చు, కానీ నా అంత యుక్తివంతుడివి కాదు. నిన్ను నేను తిరిగి రప్పిస్తే నాకే విరుద్ధంగా నిలబడతావనే అనుమానం నాకు అప్పుడే వచ్చింది. అందుకే నీ ఆత్మని నా వశంలో ఉంచుకున్నాను. నాకు ఆగ్రహం తెప్పిస్తున్నావు, నాలో ఉన్న రాక్షసుణ్ణి బయటికి రప్పిస్తున్నావు. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. ఆలోచించు, నీకిప్పుడు నీ పంతం ముఖ్యమా లేదా ఆత్మ ముఖ్యమా? సరే, ఏం సహాయం చేయాలి చెప్పు. ఆ శివాని కథ ముగించాలి. ఒప్పుకుంటావా? సరే,
చూడు, నేనిది ఓడిపోయి ఒప్పుకోవట్లేదు. నా శత్రువు నీ శత్రువు ఒక్కడే అన్న కారణంతో ఒప్పుకుంటున్నాను. ఏదో ఒకటి, మొత్తానికి నా పని అయితే చాలు. ఇప్పుడే పూర్తి చేస్తాను. అదంత సులభం కాదు. శివానికి తను కాపలాగా ఉన్నాడు. కాపలా? అవును, నువ్వు మర్చిపోయావనుకుంటాను. శివానీని ఎల్లప్పుడూ కాపాడుతున్నది ఇంకెవరో కాదు, మళ్ళీ జన్మించిన ఆదిశేషు. తెలుసు. అతన్ని దాటి ఆమెను చంపడం కష్టం. ఎందుకు నవ్వుతున్నావు? నా అపరిమితమైన శక్తి ముందు ఏది పనికిరాదు. అందరినీ ఎప్పుడు కూడా అంత తక్కువ అంచనా వేయకూడదు. ముందు నువ్వు ఒకటి తెలుసుకో. నేను ఈ పనికి ఒప్పుకున్నానంటే ఓడిపోయానని కాదు. ఇది నాకు శక్తి లేదు అనే సంకేతం కాదు. నీకు ఆదిశేషు గురించి తెలియదు. ఆదిశేష? నువ్వు తెలుసుకోవలసిన అవసరం ఉంది. వదిలే. ముందు శివాని కథ ముగిద్దాం, తర్వాత వేరే విషయాలు ఆలోచిద్దాం. దానికంటే ముందు ఒక షరతు. ఆదిశేషుకు ఎలాంటి అపాయం కలగకూడదు. నా పనికి అడ్డొస్తే ఎవరిని ప్రాణాలతో వదలను. ఆదిశేషు అడ్డు రాడు, ఎందుకంటే అతడు ఆదిశేషుడు అని తనకి తెలియదు. ఎవరు తను? ముందు నేను చెప్పిన పని నువ్వు పూర్తి చెయ్యి. మిగతా ప్రశ్నలు నీకు అనవసరం. నీ కోపాన్ని దాని మీద చూపించు, నా మీద కాదు. ఈమె నన్ను కీలుబొమ్మ అనుకుంటుంది. ఏమైనా కాని ముందు శివానిని చంపి తర్వాత ఆదిశేషు మరుజన్మ గురించి తెలుసుకొని అతన్ని కూడా అంతం చెయ్యాలి. లేదు, ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. నా మనసుకి బలంగా అనిపిస్తోంది. త్రయంబకుడు ఇక్కడికి రావటం అనేది నిజం. లేదా అతడిక్కడికి వచ్చాడు, కానీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఏమీ గుర్తులేదు. వాళ్ళకదంతా గుర్తుండకపోవచ్చు, కానీ నాకైతే మొత్తం గుర్తుంది. అతడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుందనేది నేను తెలుసుకోవాలి. గురూజీ, అందరూ వచ్చారు. ఈ ఇంట్లో ఏదో సమస్య ఉంది అన్నారు కదా, చెప్పండి. ఈ మధ్య ఒక గండం నుంచి బయటపడ్డాం, ఇప్పుడు ఇంకొకటా? ఇది అన్నిటికంటే మించినది. మీరంతా ఇన్ని రోజులు ఎవరిని మన వాళ్ళు అనుకున్నారో వాళ్ళెవరు మీ వాళ్ళు కారు. వాళ్ళొచ్చిన ఉద్దేశమే వేరు. ఏం సమస్య? ఎవరి సమస్య? నీ ప్రేయసి, నీ ఎదురుగా నిలబడ్డ ఈ శివాని. మీరంతా అనుకున్నట్టు ఈమె మనిషే కాదు, ఇచ్చాదారి నాగిని. ఈమె అంటే ఇదంతా నిజంగానే జరిగింది. త్రయంబకుడు నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు, ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఏమీ చెప్పకుండా ఎందుకలా ఆగిపోయాడు?
ఏం జరుగుతుంది ఇక్కడ? నాకైతే గుర్తుంది. ఇంట్లో వాళ్ళెవరికీ ఎందుకని గుర్తులేదా? అంత విచిత్రంగా ఉంది కదా. కానీ ఇది మాత్రం నిజంగానే జరిగింది. నా మీద అంత ద్వేషమున్న ఆ త్రయంబకుడు ఎందుకు నన్ను ఏం చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు? అసలు ఏమీ ఎందుకు అర్థం కావడం లేదు. నానా, హలో, ఆగాగు. హలో, హోల్డే. ఏంట్రా? ఏంటన్నా నేను పిలిచినా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏంటి విషయం? అది మీ అమ్మ. అమ్మకేమైందన్నా? బాగానే ఉంది కదా? ఏమో తెలియదురా, శ్వాస ఆడట్లేదురా. గర్భవతి కదా, ఏదైనా జరుగుతుందని భయం. అయ్యో దేవుడా. నువ్వేం భయపడద్దు, నేను వెళ్ళి చూస్తాను, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. సరే పద, నేను కూడా వస్తాను. వద్దు చిన్న, మనం అందరం పెడితే అది కంగారు పడుతుంది. అదిగాక దానికి ఏదో అయిందని బాధపడుతుంది. నేను దానికి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే. ఏం కాదు, ధైర్యంగా ఉండు. అమృత ఎక్కడున్నారు? ఒకసారి నా ముందుకు వస్తారా? మిమ్మల్ని చూసి మీతో ఒకటి మాట్లాడాలి. చాలా కష్టాల్లో ఉన్నాను నేను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకిప్పుడు సహాయం చేయగలిగింది మీరొక్కరే. ప్లీజ్ అమృత, ఒకసారి రండి. అమృత, ఎందుకో నా కల నిజమవుతుందనిపిస్తుంది. అమ్మకి శ్వాస ఆడట్లేదని చెప్తున్నారు. ఈమెమో ఇంటికి రాని వాళ్ళని ఇంటికి వచ్చారు అని చెప్తుంది. ఈమెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ప్లీజ్ అమృత, తొందరగా రండి. అమృత ప్లీజ్. ఇదంతా అపాయానికి ముందు సూచకమా? నా కల్లో వచ్చిందంతా నిజమవుతుందా? అంటే నా వాళ్ళని నేను కోల్పోతానా? అయ్యో, నాకు సమాధానం చెప్పండి అమృత. అమృత ప్లీజ్, ఎక్కడున్నా ఒకసారి రండి. త్రిశూల్, పదే పదే నా దగ్గరికి వచ్చి నా సహాయం అడిగి నువ్వు తప్పు చేస్తున్నావు. నా అస్తిత్వానికి వ్యతిరేకంగా నేను ఆత్మరూపంలో రావడం తప్పు. అయ్యో అమృత, ప్లీజ్ మీరు మాత్రం ఇలా అనకండి. నాకు సహాయం చేయగలిగేది మీరు తప్ప ఇంకెవరూ లేరు. నాకు ఈ కష్టాలని ఎవరితోనూ చెప్పుకోలేని స్థితిలో కూడా ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా ఇలా అంటే నాకు ఇంకా కష్టం అయిపోతుంది. అన్నింటినీ ఎదుర్కోవాలి, అది నీ విధి. ఏంటి విధి? నాకు వచ్చిన కళ నా విధిరాత. ప్రారంభం నుంచి నాకు సంసారం కాలేదు. నా బతుకు నాశనం అవ్వాలనుంది. అదంతా నా తలరాతలో ఉందా? చెప్పండి అమృత, చెప్పండి. అవును, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యం బ్రహ్మ లిఖించినవి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా అన్నింటినీ ఎదుర్కోవాలి. అదే జీవితం. నేనెప్పుడు ఓడిపోలేదు. వీళ్ళంతా కలిసి నేను ఓడిపోయేలా చేస్తున్నారు. ఒక విధంగా నాకు ఇలా అవడానికి మీరు ఒక కారణమే. నాకు ఇన్ని కష్టాలు రప్పించి వాటిని ఎదిరించు అంటున్నారు. త్రిశూల్, నేను నీకు ఏం హాని చేశాను? నీ కష్టాలకు నేనెలా కారణమవుతాను? ఏంటి చెప్పాలా? నేను శివానీని ప్రేమిస్తున్నది నిజం. కానీ ఒకరోజు తను నాకు దక్కదు అని నేను చేతులు ముడుచుకొని కూర్చున్నాను. అప్పుడు మీరేం చెప్పారు? శివాని చెయ్యి వదలొద్దు, మీ ఇద్దరిది జన్మజన్మల బంధం అని చెప్పారా లేదా?
తగ్గిపోతున్న ప్రేమని మళ్ళీ చిగురించేలా చేశారు. నేను శివానికి తాళి కట్టాను. తను నా సొంతం అయింది. కానీ ఇప్పటి వరకు మా ప్రేమ ఒకటవ్వలేదు. మా సంసారం మొదలవ్వలేదు.